తెలంగాణ అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్పీకర్ ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేశారు. ఈ బిల్లును గత సోమవారం రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. ఈ బిల్లుతో ఇక విద్వేషపూరిత ప్రసంగాలకు చెక్ పడనుంది. మతం, కులం, లింగం లేదా ఇతర కారణాల వల్ల సమాజంలో విద్వేషం, అశాంతిని రేకెత్తించే ప్రసంగాలు, రచనలు లేదా సోషల్ మీడియా పోస్టులను అరికట్టడానికి ఉద్దేశించిన చట్టమే హేట్ స్పీచ్ బిల్లు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన జరిమానాలు, 7 ఏళ్ల వరకు జైలు శిక్షలు విధించటం, ఈ నేరాలను నాన్ బెయిలబుల్ గా పరిగణించటం దీని ముఖ్య ఉద్దేశం. విద్వేషపూరిత ప్రసంగాలు మొదటిసారి రుజువు అయితే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. శిక్షతో పాటు 50,000 రూపాయల జరిమానా విధిస్తారు. ఇదే ఘటన మరోసారి పునరావృతమైతే జైలు శిక్ష 10 ఏళ్లు, 1,00,000 రూపాయల జరిమానా విధిస్తారు. The motion is moved. The question is that the Telangana Hate Speech and Hate Crimes Prevention Bill 2026, Bill number of 2026, be referred to the Select Committee. Those who are for the motion, please say yes. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and the bill is referred to the Select Committee. హేట్ స్పీచ్ బిల్లును వ్యతిరేకించిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, చట్టాలు ప్రజల రక్షణ కోసం ఉండాలి, ప్రజల గొంతు నొక్కడానికి కాదు. ఈ బిల్లును సెలక్షన్ కమిటీకి పంపాలని డిమాండ్ చేస్తున్నాం, లేదా హౌస్ కమిటీ వేయండి అన్నారు. అధ్యక్ష, ఈ బిల్లు ఉద్దేశం సమాజంలో సామరస్యం పెంచడానికి కాదు, సమాజంలో భయం పెంచడానికి, చట్టాల రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం ఉండాలి కానీ ప్రజల గొంతు నొక్కేయడానికి కాదు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అధ్యక్ష, ద బిల్ ఈజ్ నాట్ ఎ షీల్డ్ ఫర్ ప్రొటెక్షన్ ఫర్ సొసైటీ, ఇట్ ఈస్ ఎ డెత్ వారెంట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. వీ డిమాండ్ దిస్ బిల్ టు బి సెండ్ టు ద సెలక్షన్ కమిటీ. అధ్యక్ష, సెలక్షన్ కమిటీకి మరి పంపాల్సిందిగా దీన్ని ఒకసారి, లేదంటే రివ్యూ కమిటీని వేయండి, లేదంటే హౌస్ కమిటీని వేయండి, దీన్ని ఒకసారి రివ్యూ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026ను సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యతిరేకించారు. ఈ బిల్లు ప్రజల గొంతు నొక్కేలా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును సెలక్షన్ కమిటీకి పంపాలని లేదా హౌస్ కమిటీ ద్వారా దీనిపై కూలంకషంగా చర్చించాలని ఆయన డిమాండ్ చేసినట్లు పేర్కొంది. ఇంకా ఏ సెక్షన్ చూసినా టైం సాగుడుగా ప్రతి సెక్షన్ కూడా క్లారిటీ లేదు అధ్యక్ష. ప్రతి సెక్షన్ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే అనిపిస్తూ ఉంది ప్రతి సెక్షన్ కూడా. అందువలన దీనిపైన సెలెక్ట్ కమిటీ అనేది కాకుండా సెలెక్ట్ కమిటీకి వేసి మళ్ళా చర్చలు జరిపి ఇదంతా కంటే ప్రభుత్వమే పునరాలోచన చేసి ఈ చట్టాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. తెలంగాణ శాసన మండలిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ నుంచి సస్పెండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లక్ష్యంగా ప్రతిపక్షం చేపట్టిన నిరసన చివరకు సభ్యుల బహిష్కరణకు దారితీసింది. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు మంత్రి పొంగులేటి వ్యవహారంపై చర్చకు పట్టుబట్టారు. చైర్మన్ అనుమతించకపోవడంతో సభ్యులందరూ ఒక్కసారిగా పోడియం వద్దకు దూసుకెళ్లారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల తీరుపై మండలి చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు సీట్లలోకి వెళ్లాలని పదే పదే విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. పోడియం వద్ద ఆందోళన చేస్తున్న సభ్యులను అడ్డుకునేందుకు మార్షల్స్ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో మార్షల్స్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట చోటు చేసుకుంది. సభ్యుల ప్రవర్తన సభా నియమావళికి విరుద్ధమని భావించిన చైర్మన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అందరినీ ఒక రోజు పాటు సభ నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మీరు అప్పీల్ చేసినప్పటికీ, ఎన్ని మార్లు మేము అప్పీల్ చేస్తున్నప్పటికీ, ఈరోజు పెద్దల సభ, ఇది పెద్దలకు సభ అంశంకి వచ్చే వరకు మేము చాలా మరి బాధాకరంగా కూడా చెప్తా ఉన్నాం. మరి చైర్మన్ సార్, ఐ బెగ్ టు మూవ్ దట్ అండర్ సబ్ రూల్ 2 of Rule 308
of the council rules, the following members named by the Honorable Chairman be suspended from the services of the House for today. Sri Madhusudanachari Sirikonda, Sri Takkalepelli Ravinder Rao, Sri Deshapati Srinivas, Sri L. Ramna, Sri Vanteri Yadav Reddy Garu, Sri Sunkari Raj Garu, Sri Naveen Kumar Reddy Garu, Sri Tata Madhusudan Garu, Srimati S. Vani Devi Garu, Sri Pochampalli Srinivas Reddy Garu, Sri M. Koti Reddy Garni. Motion moved. The question is that under sub-rule 2 of Rule 308 of the Council of Rules, that members named by the chairman be suspended from the services of the House for today. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and members named by the chairman are suspended from the services of the House for today. దయచేసి నేమ్ చేసిన వాళ్ళంతా బయటికి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నా. ప్లీజ్ ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళండి. ప్రతిపక్షాన్ని సీఎం రేవంత్ రెడ్డి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అంశంలో సభా సంఘం వేయాలని కోరితే సిఐడిని అడ్డుపెట్టుకుని మంత్రి పొంగులేటిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పార్టీ నేతలతో కలిసి లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటిపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారి అవినీతికి పాల్పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ అంశంపై గవర్నర్కు ఫిర్యాదు చేశామని, స్వతంత్ర విచారణకు ఆదేశించాలని కోరినట్లు చెప్పారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని గవర్నర్ను కోరామన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈరోజు స్వయంగా ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రివర్గ సభ్యులే ఏ రకంగా ప్రజా సంపదని కొల్లగొడుతున్నారు, ఏ రకంగా ప్రజా సంపదని దోపిడీ చేస్తున్నారు, ఆధార సహితంగా వారికి పూర్తి స్థాయిలో వివరించి విడమర్చి ఆధారాలను కూడా సమర్పించి చర్య తీసుకోవాలని కోరాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా ఎక్కడైతే నిషేధిత ఆజ్ఞలున్నాయో జంట జలాశయాలు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో 10 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా మైనింగ్ చేయడానికి, క్రషింగ్ చేయడానికి వీల్లేదని నిబంధనలుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే ఓఆర్ఆర్ పరిధిలో కిలోమీటర్ పరిధిలో మైనింగ్ చేయడానికి వీల్లేదనే ఉత్తర్వులుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే వారికి సంబంధం లేని భూమిలో అసైన్డ్ భూమిని చెరబట్టి అందులో ఏ పర్మిషన్ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లా నాయుడుపేట వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా 2,50,893 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసి వారితో గృహప్రవేశాలు చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత భారీ స్థాయిలో గృహప్రవేశాలు నిర్వహించడం ఇది రెండోసారి కావటం విశేషం. నేడు పంపిణీ చేసిన ఇళ్లలో 1,875 టిడ్కో గృహాలు ఉండగా మిగిలిన 1,50,018 సాధారణ గృహాలు ఉన్నాయి. గతేడాది నవంబర్ 12న ఇప్పటికే 3 లక్షల మందికి ప్రభుత్వం ఇళ్లను అందించింది. పేదల ముఖాల్లో ఆనందం చూస్తుంటే నా జన్మ ధన్యమైపోయిందనిపిస్తోందని భావోద్వేగానికి లోనయ్యారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని, పేదల పుట్టకొట్టిందని మండిపడ్డారు. పేదలు మురికివాడల్లో కాదు, గౌరవప్రదమైన టిడ్కో ఇళ్లల్లో ఉండాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులు కట్టిన 174 కోట్లను మాయం చేశారని, ఆ మొత్తాన్ని తిరిగి 82,000 కుటుంబాల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. ప్రతి పేద కుటుంబానికి శాశ్వతంగా ఇళ్లు నిర్మించివ్వాలనేది మా సంకల్పం. ఇది టీడీపీ సిద్ధాంతం. 2029 మీకందరికి హామీ ఇస్తున్నా,
ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే 2014-19 8,19,853 ఇండ్లకి ఆ రోజు శ్రీకారం చుట్టాం, పూర్తి చేసి మీకు అప్పచెప్పాం. ఈరోజు అధికారంలోకి వచ్చిన ఏడాది లోపలనే 20 నెలల్లో ఇది రెండోసారి. 25 నవంబర్ 12న అన్నమయ్య జిల్లా రాయచోట్ నియోజకవర్గంలో 3 లక్షల మందికి గృహప్రవేశాలు చేశాం. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే దగ్గర ఏపీ టిట్కో 1,00,000 ఇండ్లు, ఇంకో పక్క ఏదైతే హౌసింగ్ కింద ఇంకొక 1,50,000 ఇండ్లు కడుతున్నాం. ఈ ఒక్క తిరుపతి జిల్లాలో 15,659 ఇళ్లు నిర్మించి ఈ పేదవాళ్ల కళ్ళల్లో ఆనందం చూడడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంకో పక్క మీరు చూసినప్పుడు ఇప్పటి వరకు ఈ 20 నెలల్లో 5,50,000 ఇండ్లు కట్టాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏదో రకంగా మీడియాలో ఉండాలన్న తాపత్రయం రామచంద్రరావులో కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేసే మంచి పనులన్నీ అడ్డుకోవాలని చూస్తున్నట్లు తప్ప ఇంకోటి కాదన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో ముందుకు పోవద్దన్న ఆలోచన ఉన్నట్టుగా కనిపిస్తోందని, గత ప్రభుత్వం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ప్రభుత్వ నిధులతో కట్టలేదా అని ఎంపీ చామల ప్రశ్నించారు. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్యాత్మికత మీద నిధులు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. గంగా, సబర్మతి దగ్గర ఇంకా అనేక ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధులు వాడలేదా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారని ఎంపీ చామల ధ్వజమెత్తారు. బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు హైదరాబాద్ నగరంలో ఓంకారేశ్వర టెంపుల్ని రేవంత్ రెడ్డి గారు నిన్న శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్ నగరంలో మూసీని డెవలప్ చేయాలనుకుంటున్న విషయాన్ని మీరు మింగలేకపోతున్నట్టుగా కనపడుతుంది. రామేశ్వరం కట్టుకోండి, ఓంకారేశ్వరం కట్టుకోండి, కానీ ప్రజల సొమ్ముతో కట్టొద్దంటారు. మీరు ఎక్కడనో అయోధ్యలో ఉన్నటువంటి టెంపుల్ రామాలయాన్ని మేము ట్రస్ట్ ద్వారా కట్టాం, మీరు ట్రస్ట్ ద్వారా కట్టమంటారు. మీరు కేవలం ఈ ప్రభుత్వం చేసే మంచి పనులు అడ్డుకోవాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నట్టుగానే ఉంది తప్ప మీరు వాస్తవంగా ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం బాగుపడొద్దన్న ఆలోచనతోటే ముందుకు పోతున్నట్టుంది. గత ప్రభుత్వం యాదగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని ప్రభుత్వం నిధులతోటే కట్టిందన్న విషయాన్ని మీరు మర్చిపోయారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పుష్కరాలు దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తాయి. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్యాత్మికమైన ప్రాంతాల మీద ప్రభుత్వ ధనాన్ని పెట్టి ఎన్నో ఘాట్లు గంగాల కానీ ఇంకా సబర్మతులు కానీ ఎక్కడ కూడా కట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు కేవలం ఇది రాజకీయమే చేయాలి, రేవంత్ రెడ్డి గారి హయాంలో ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ జరగొద్దన్నట్టే మాట్లాడుతున్నారు తప్ప బీఆర్ఎస్ హయాంలో జరిగిన దోచుకుంది ఆపైంది లేదు. ఏ రోజు మీరు